తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు 4 Sides TV. ఇతను ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. డిఎంఎన్హెచ్ఓగా ప్రమోషన్ పొంది, అంటే ప్రమోషన్ లిస్ట్లో లేకున్నప్పటికీ, తనకు ఆ అర్హత లేకున్నప్పటికీ, తనకు సంబంధించిన ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలను ఉపయోగిస్తూ డిఎంఎన్హెచ్ఓగా ప్రమోట్ అయ్యాడు. డిఎంఎన్హెచ్ఓగా ప్రమోట్ అయినప్పటికీ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇదే విషయానిపై 4 Sides TV కొన్ని రోజుల క్రితం తన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఇతను దుర్వినియోగం చేసిన అక్రమాలకు పాల్పడ్డ విషయాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఆ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో వందలాది మెసేజ్లు కేవలం ఒకే ఒక్క డిఎంహెచ్ఓ కాదండి, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఎంహెచ్ఓలకు సంబంధించిన పరకాష్ఠకు చేరిన ఈ అవినీతి పరంపర కొనసాగుతుంది. ప్రజలకు చెందవలసిన ఆయుష్మాన్ భవకు సంబంధించిన ఫండ్స్ ఏదైతే ఉన్నదో నిరుపయోగంగా ఎవరికైతే వాస్తవానికి చెందాలో ఆ ఫండ్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఏదైతే కావాల్సిన పరికరాలు తీసుకురావాల్సినదో మిస్యూజ్ అవుతున్నాయి. లక్షల రూపాయలకు సంబంధించినవి కాదు, ₹1,00,000 కూడా చాలా తక్కువనే. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే వందలాది మెసేజెస్ 4 Sides TVకి వచ్చాయి. ఆ నేపథ్యంలోనే అప్పుడే 4 Sides TV ఎప్పుడైతే ఇతనికి అక్రమంగా, ఇతనికి అర్హత లేకున్నప్పటికీ డిఎంహెచ్ఓగా ప్రమోషన్ చేశారు అనే విషయంపై డిప్లొమా చదివిన ఒక వ్యక్తి తన సర్వీస్ను కాకుండా కూడా ప్రమోషన్ ఎట్లా పొందగలిగారు? ఎవరి హస్తం ఉన్నది? ఇప్పుడు విఆర్ఎస్ తీసుకున్న ఒక వ్యక్తి హస్తం ఉన్నదా, లేకుండా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తున్న వ్యక్తి హస్తం ఉన్నదా? ఎవరి హస్తం ఉన్నది? ఎవరు ఇతని ఉద్యోగాన్ని తీసుకొచ్చారు? అయినప్పటికీ ఇంత విర్రవీగుతూ ఈరోజు మరొకసారి నేను కొనసాగిస్తూనే ఉన్నాను, ఎవరు నన్ను ఏమి చెయ్యలేరని చెప్పిన సమయంలో ఇటు మినిస్టర్ ఆఫ్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారిని కూడా ఎవరైతే ఐఎంఏ ప్రతినిధులు పోయి కలిసి అక్రమంగా అనర్హతగా ఉన్న ఈ వ్యక్తిని, ఇదే వ్యక్తి కాదు అనేక వ్యక్తి, కానీ ఇతను ప్రధానంగా డిప్లొమా చేసినప్పటికీ ప్రమోషన్ తీసుకున్న సమయంలోనే ఇతనికి ఎట్లా ఇచ్చారు, దీనిపై సరైన విచారణ జరిపి ఇతన్ని తప్పించాలని చెప్పినప్పుడు దామోదర్ రాజనరసింహ గారు కూడా దీని మీద స్పందించి దీని మీద ఖచ్చితంగా మేము ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు. అదే సమయంలో డాక్టర్ రవీంద్ర నాయక్ గారు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర కూడా వెళ్ళడం జరిగింది 4 Sides TV. 4 Sides TV చేసిన ప్రక్రియలో భాగంగానే చేస్తాము, చూస్తాము అని చెప్పారు, కానీ ఇప్పటిదాకా కదలిక లేదు. ఆ వ్యక్తి అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు, అక్రమాలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 Sides TV ప్రత్యేకంగా ఈరోజు ఒక చర్చ కార్యక్రమం నిర్వహించింది. అందుకోసం మాకు సంబంధించిన మా 4 Sides TV చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు మాతో లైన్లో ఉన్నారు. అలాగే ప్రజా ఆరోగ్య బాధితుల సంఘం అధ్యక్షులైనటువంటి డాక్టర్ జగన్ గారు కూడా ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే ఇప్పుడు మన జూమ్ లింక్లో చూస్తే మాత్రం డాక్టర్ శ్రీకాంత్ కోనం గారు, అసలు ఈ విషయంపై ఎలా అర్హత లేని వ్యక్తిని ప్రమోషన్ ఎలా ఇచ్చారు అనేది విషయంపై మాట్లాడడానికి డాక్టర్ శ్రీకాంత్ కోనం గారు కూడా ఉన్నారు. అలాగే డాక్టర్ సుగుణాకర్ రాజు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. డాక్టర్ సుగుణాకర్ రాజు గారు, డాక్టర్ శ్రీకాంత్ కోనం గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ టు ద 4 Sides TV అండి. ప్రత్యేకంగా మనకోసారి చూస్తే డాక్టర్ ప్రొఫెసర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఏదైతే గతంలో 4 Sides TV నిర్వహించిన కార్యక్రమంలో అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు స్పందనలు వస్తున్నాయో ఆ విషయంపై ఇప్పటిదాకా ప్రభుత్వాలు మాత్రం కదిలికలేదు. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా 4 Sides యాజమాన్యం అలాగే 4 Sides సిబ్బంది కూడా ఎన్నో రకాలైనటువంటి రిస్కులను ఎదుర్కొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. అసలు ఈ కార్యక్రమం చేపట్టాలి అంటే దాని వెనక పకడ్బందీ వ్యూహం, స్ట్రాటజీతో కానీ ఇటువంటి పనులు మనం చేయలేం. అయినా ప్రజలకు అందవలసినటువంటి నిధులు, అలాగే వైద్యం, ముఖ్యంగా భారతదేశంలో వైద్యో నారాయణో హరిహి అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది, వాక్యం అంటాం.
అంటే డాక్టర్ హ్యాస్ బీన్ గివెన్ ది హైయెస్ట్ ఇంపార్టెన్స్. మరి అటువంటి వైద్యానికి సంబంధించి వైద్య విభాగానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో అవినీతి అనేటువంటిది ప్రతి కోణంలో మనం ఏ కోణంలో చూసినా అక్కడ దర్శనమిస్తోంది. మరి ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే మనం అందరూ కళ్ళప్పగించి చూడాలా, లేక సమాజం యొక్క గొంతుకగా మనం అందరూ కూడా ఈ విషయంపై స్పందించాలా అన్నటువంటి ఒక విషయాన్ని చాలా ఎవిడెన్షియల్గా మేము తీసుకొని ముందుకొచ్చాం. ముఖ్యంగా జమీల్జీ గారు అలాగే మిగతా సిబ్బంది అంతా కూడా ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో మనం వెనక్కు తగ్గకుండా అక్కడ ఏదైతే సదరు అన్యాయం జరిగిందో ఆ అన్యాయం అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మరి ఇటువంటి అన్యాయాలు చాలా లెవెల్స్లో అలాగే చాలా డైమెన్షన్స్లో చాలా రూపాల్లో జరుగుతున్నాయి. వైద్య శాఖలో అసలు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం కూడా ఎలా ఉందండి? ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. అసలు ఇటువంటి వ్యక్తికి ఆ పోస్టింగ్ ఇచ్చినటువంటి అధికారి ఎవరు? ఆ అధికారిపై ఏం చర్యలు తీసుకున్నారు? అసలు ఈ తప్పు చేసినటువంటి ఈ వ్యక్తిపై కూడా యాక్షన్ తీసుకోవటానికి ఇంత వెనుకంజ ఎందుకు వేస్తోంది ప్రభుత్వం? ఇవన్నీ విషయాల గురించి మనం ఈరోజు ఒక కన్క్లూజివ్ అండర్స్టాండింగ్కు రావాలి అని నేను కోరుకుంటున్నాను. మనం ఇక్కడికి వచ్చినటువంటి డిగ్నిటరీస్ ద్వారా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఎదురు చూస్తున్నాము డాక్టర్ శ్రీకాంత్ కోడం గారు కూడా మన లైన్ ఉన్నారు. కావాలంటే ఒక ప్రజా ఆరోగ్య శాఖలో ప్రక్షాళన చేసే నేపథ్యంతోనే 4 Sides టీవీ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగానే గతంలో ఏదైతే చేశామో అతను ఎంత అవినీతి పరుడో బట్టబయలు చేశాం. ఇప్పుడు ఈసారి ఎపిసోడ్లో మనం చూస్తున్నది అతను ఎలా ఒక అనర్హుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి ఎలా ప్రమోషన్ ఇచ్చారు, ఎలా అతను సాధించగలిగాడు, ఇతనుకు ఇచ్చింది సహకారం ఎవరు, ఈ విషయంపై చర్చించడానికి ప్రస్తుతం మనం శ్రీకాంత్ కోణం గారితో అడుగుదాం. శ్రీకాంత్ గారు, ఎంతోమంది సీనియారిటీ ప్రకారం చెందవలసిన చాలామంది డాక్టర్స్ ఈరోజు వేచి ఉన్న సమయంలోనే అర్హత లేని ఒక డిప్లొమాకు ఒక వ్యక్తిని ఇంత పెద్ద సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. దీనిపై మీరేమంటారండి? అందరికీ నమస్కారం అండి. ఆయన ఆ కుర్చీలో కూర్చోవడం పర్వాలేదు, బికాస్ హీ ఈజ్ ఎ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఫర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ అండి. సో దట్ ఈస్ ఫర్ లెప్రసీ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. దాన్ని అంటే ఇప్పుడు సివిల్ సర్జన్ గా ఒక డాక్టర్ అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా మేము జాయిన్ అవుతాం మెడికల్ అండ్ హెల్త్ లో. వాళ్ళు సివిల్ సర్జన్ వరకు అవ్వాలంటే 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి వర్టికల్ గా సీనియారిటీ ప్రకారంగా ముందుకు వెళ్తూ పోవడం, దాన్ని జనరల్ లైన్ సీనియారిటీ అంటారు. డిఎంఎన్హెచ్ఓ అనే ఒక పోస్ట్ సివిల్ సర్జన్స్ లో 3A అనే ఒక కేటగిరీ కిందకి వస్తుందండి. అండ్ 3A కాకుండా సివిల్ సర్జన్స్ లో 3B, 3C, 3D, 3E అనే ఇంకొక 4 కూడా ఉన్నాయి. అవి స్పెసిఫిక్ టు ద పర్పస్ అండి. ఓకే, అందులో హాస్పిటల్స్ లో ఉండే స్పెషలిస్టులు ఉంటారు, లేదంటే టీబీ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే స్టేట్ టీబీ అండ్ డెమాన్స్ట్రేషన్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది, దాంట్లో ఎపిడెమియాలజిస్ట్ పోస్టులు ఉంటాయి. ఇలా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సివిల్ సర్జన్స్ ఉన్నాయండి. ఒక వ్యక్తి ఈ 5 కేటగిరీలకి కాను ఇంకొక కేటగిరీని ఎఫ్ అనే ఒక కేటగిరీని ఈ సర్వీస్ రూల్స్ లో చొప్పించారండి. వాళ్ళని ఏడిపిహెచ్ఓ అంటారు. ఇప్పుడు పల్వన్ కుమార్ గారులో ఎలా అయితే ఫేస్ చేస్తున్నామో, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరపున సమిష్టిగా డాక్టర్లందరూ మినిస్టర్ గారితోని హెచ్ఓడీలతోని చాలా రీసెంట్ గానే కలవడం జరిగింది, మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏ జీవోని వైలేట్ చేయడం అంటే అండి రాజ్యాంగాన్ని వైలేట్ చేయడం అండి. మన కోర్టు ఆర్డర్స్ కానీ ఏదైనా ఈ దేశంలో ఏ న్యాయం జరగాలన్నా అది రాజ్యాంగం బేస్ చేసుకోనండి. ప్రతి జీవో రాజ్యాంగానికి లోబడే ఉంటుంది. సో ఈ 3D అనే కేటగిరీలో ఎయిడ్స్ అండ్ లెప్రసీ కేటగిరీ ఉందండి. వాళ్ళు డిప్లొమా ఇన్ స్కిన్ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ అంటారు, లేదా మాస్టర్ డిగ్రీ డెర్మటాలజీ కూడా వాళ్ళు చేసి ఆ పోస్ట్ లోకి రావచ్చు. అలా రావడానికి మాస్టర్ డిగ్రీ చేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. లేదా డిప్లొమా చేస్తే వాళ్ళు 9 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అలా చేసిన వాళ్ళని స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులలో మాత్రమే పెట్టాలి. అంటే 3B, 3C, 3D, E అండ్ F
అండ్ వాళ్ళకి స్పెసిఫిక్ పర్పస్, స్పెసిఫిక్ వర్క్ ఉందండి. Yeah. అది 3Aలోకి రావడానికి లేదు. 3A అనే దాంట్లో డిఎంఎండ్హెచ్ఓ పోస్టులు, జాయింట్ డైరెక్టర్ పోస్టులు, రీజనల్ డైరెక్టర్ పోస్టులు, లేదంటే రీజనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ కోటిలో ఉంటుంది, దాంట్లో ప్రిన్సిపల్ పోస్టు, ఇంకొక పోస్టు నీలోఫర్ లో ఒక స్కూల్ ఉంటుంది RFWTC అని. సో ఈ 2 పోస్టులు. అండ్ ఇది కాకుండా ప్రతి జిల్లాల్లో పాత 10 జిల్లాలలో డిఎంఎండ్హెచ్ఓలు కాకుండా అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ అనే ఒక పోస్ట్ కూడా ఉండేది. అవి కూడా జనరల్ లైన్ సీనియారిటీ సివిల్ సర్జన్ ర్యాంక్ పోస్టులు, అంటే 3A కేటగిరీ కిందకి వస్తాయి. ఇప్పుడు 3F అని ADPHO అనే ఒక గ్రూప్ కానీ, ఈ మిగతా 3B నుంచి E వరకు కానీ వాళ్ళని సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అంటారండి. కరెక్ట్ గా మాట్లాడితే పబ్లిక్ హెల్త్ లో స్పెషలిస్ట్లకు రోల్ లేదు, Yes. కానీ స్పెషల్ ప్రోగ్రామ్స్ కొరకు ఒక టైంలో అలా పెట్టారు. అలాంటి వాటిలో నుంచి బలవంతంగా వైలేట్ చేసి జీవోలు తీసుకొచ్చి ADPHO అనే ఒక 23 పోస్టులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది కూడా చివరగా ఇంకా అంటే ఆ టైంలో ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆయన అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి OSD గా ఉన్నారు. Yeah. ఆయన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి Yes. లెటర్ల ద్వారా ఒక 23 ADPHO క్రియేట్ చేసుకున్నారు. Right. ఆయన ఒక్కరి కోసం క్రియేట్ చేసుకుంటే గొడవ జరుగుతుంది కాబట్టి 23 క్రియేట్ చేశారు, జిల్లాకు ఒకటి. ఆయన కూడా ఆ పబ్లిక్ హెల్త్ అనే కేటగిరీ కిందకి వస్తారు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగింది. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ ఉద్యమంలో బిజీగా ఉంటే ఆయన పోస్ట్ కోసం ఆయన ఉద్యమంలో ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన దాన్ని సాధించుకున్నాడు. Right. అండ్ 23 పోస్టులలో రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత Right. 13 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి, 10 మన దగ్గరికి మిగిలిపోయినాయి. Okay. సో వాళ్ళని కూడా ADPHO కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రస్తుతం ఈ రోజు డిస్కషన్ పల్వన్ కుమార్ గారి దగ్గరకు వద్దాం. నేను యాక్చువల్ గా ఆయన జీవో కాపీని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఆయనకి నేను అట జీవోలో చదువుతానండి, ఇంగ్రీడియంట్ చదువుతాను, ఫస్ట్ చదువుతాను. తెలంగాణ స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ అగైన్ టు యూ ఫర్ దిస్ ఆల్ ద డీటెయిల్స్. అదే సమయంలో ఒకసారి అతనికి సంబంధించిన ఒక ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో దాని విషయంపై డాక్టర్ జగన్ గారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. దాని తర్వాత మీ దగ్గరకు వస్తాను సార్. ఇతని ప్రమోషన్కు సంబంధించిన ఇతని డైరెక్టర్ జియోలకు సంబంధించింది. ఇప్పుడు జగన్ గారు మీరు చెప్పండి, ఆరోగ్య బాధితుల సంఘం ప్రెసిడెంట్గా అనేక మార్లు, అంటే ఇప్పుడు మనం అప్పుడు ఎప్పుడైతే మన కరోనా వచ్చిందో ఆ సమయంలో కూడా చాలా ఎత్తున మీరు చేశారు, దానికి ఎలా సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఏదైతే పరిస్థితి ఉన్నదో, ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఇంత ఒక పరకాష్ఠకు చేరిన అవినీతి ఆరోగ్య శాఖలో, దీనికి సంబంధించిన అతను మీరు చర్యలు తీసుకోకుండా నాంచి పెట్టడం ఏందండి? ఇప్పుడు ఎవరైతే దానికి అతనికి ప్రమోషన్ కల్పించారో అది మన సార్ మాట్లాడతారు. కాకపోతే ఇప్పుడు అవినీతికి సంబంధించిన మనం మాట్లాడినప్పుడు ఇంత పెద్ద ఒక అవినీతి చేపను ACB వాళ్ళు కానీ ఇంకా ఇతరత శాఖల వాళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టి అతను సస్పెన్షన్కో లేకపోతే కనీసం అతను తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టడం బదులు ఇప్పటిదాకా నాంచి పెట్టడం, అతను ఎలా కొనసాగడం ఎంతవరకు సమంజసం అండి? మీరేమంటారండి దీని మీద? 100% ఇది అసలు చాలా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకోవాల్సింది ముఖ్యంగా అంశంగా ఇది. ఎందుకంటే అయితే మీరు ఒకటి గమనించాలండి, ఇది నియమించింది కూడా ఎప్పుడు గత 2-3 సంవత్సరాల క్రితం ఇతని ఆ DMHO అధికారిగా నియమించినట్టుంది. ఎస్ ఓకే. అతని యొక్క ఎవరైతే ఉన్నారో పై అధికారి నాకు తెలిసి అప్పుడున్న టైంలో 2022లో అంటే గడల శ్రీనివాసరావు గారు ఉండాల్సిన మాట చెప్తలేము కాబట్టి ఓకే. గడల శ్రీనివాసరావు గారు ఉన్న టైంలో మీరు ఒక విషయం చెప్తాను వినండి. అతను కూడా రాజకీయంగానే ప్రమోషన్ వచ్చి అతను కూడా ఆ స్థానంలో ఉన్నాడని కొంతమంది వాళ్ళ సంబంధించిన డాక్టర్లు అలిగేషన్ 100 సార్లు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినారు. అతను ఒక 106వ స్థానమో 105వ స్థానం ఉన్న క్యాండిడేట్ని డైరెక్టర్ హెల్త్ పబ్లిక్ మెంబర్ డైరెక్టర్గా నియమించారని చెప్పి అప్పట్లో అసెంబ్లీలోని కొన్ని ప్రభుత్వ సంబంధించిన అంశాల మీద మాట్లాడారు. ఇతను అనర్హుడు అని చెప్పి కొన్ని కోర్టులు కూడా కొన్ని కేసులు కూడా అతని పైన వేశారు. కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. మీరు గమనించాలి, అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎవరైతే అతని యొక్క అధికారంలో ఉన్న అంచెలను మాత్రమే, ఆ డాక్టర్ సంబంధించిన అధికారులను మాత్రమే, వాళ్ళ యొక్క అనుకూలంగా ఉన్న వాళ్ళని DMHOలు కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్లు కానీ వాళ్ళకి సంబంధించిన అనుకూలంగా ఉన్న వాళ్ళనే నియమించుకున్నారు. దానిలో భాగంగానే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీరు గమనించలేదు, DMHOలు ట్రాన్స్ఫర్ కావాలన్నా, DMHOలు అధికారిగా నియమించాలన్నా, DMHO కాకుండా ఇంకా వివిధ సెక్టర్లు ప్రభుత్వం లేదా ప్రైవేటు సెక్టర్లకు సంబంధించిన అధికారులను నియమించుకోవాలన్నా అన్ని రకాల పైరవులు చేసుకున్నాకనే
వాళ్ళకు అనుకూలమైన నాయకులు ఉన్నప్పుడే వాళ్ళని ఇట్లాంటి న్యాయంగా జీవోలు క్రియేట్ చేసి వాళ్ళని స్పెసిఫిక్గా అధికారిక విభాగాల్లో పంపించడం జరిగిందనేది నేను చెప్తున్నాను. సో ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనేది ఎందుకంటున్నంటే ప్రభుత్వ అధికారులకు ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు వీళ్ళని ఫోర్స్ చేసి ఈ భాగాలు వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న భాగవతం, ఈ ఒక్కరోజు వచ్చింది కాదు. ఈరోజు నిజంగా అభినందన అంశం ఏంటంటే ఫోర్సైట్స్ టీమ్ వాళ్ళు విత్ జీవోతో సహా డిఎంహెచ్ఓ అధికారి ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవడం నిజంగా అభినందాల్సిన విషయమే. అట్లాంటి మీరు గమనించాల్సిందంటే 33 జిల్లాల్లో ఉన్న డిఎంహెచ్ఓ అధికారులు ఎట్లా ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఏ విధంగా ప్రమోషన్లు వచ్చినాయి, ఏ విధంగా విభాగాలకు వెళ్ళిపోయారు. మరి ఇంకా ట్రాన్స్ఫర్ కాకుండా అసలు వాళ్ళ అర్హత లేకున్నా డిఎంహెచ్ఓ అధికారులుగా కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళ అర్హత లేనిది వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు జీవోలు వచ్చి అపాయింట్మెంట్ అయ్యారని తీయండి. మొత్తం ఇదే భాగవతం బయటపడుతుంది. అసలు వాళ్ళకు డ్యూటీ చేసి అర్హత లేకుండా వాళ్ళని నియమించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు తెలుసు ఈ మీరు తీసిన విధానంగా. అంటే అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధా. మరొకసారి మీ దగ్గర జగన్ గారు, డాక్టర్ జగన్ గారు మీ దగ్గరకు వస్తాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒకసారి డాక్టర్ సుగుణాకర్ రాజు గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ సుగుణాకర్ రాజు గారు, గురువుకు తగ్గట్ట శిష్యుడు అంటే గురువు ఏదైతే ఉన్నదో నేనైతే చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ దట్ గాయ్ హూ హాజ్ జస్ట్ రిక్రూటెడ్ హిమ్. అయితే మనం డాక్టర్ జగన్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు. గడల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో తనకు ఒక స్థానం కల్పించాలని పెద్ద ఎత్తున పైరువిల్లి చేసుకుంటూ ఈరోజు అందరికీ తొక్కి పెట్టేసి అతను పోయి పెద్ద స్థానంలో కూర్చున్నాడు. ఎప్పుడైతే అతనికి టికెట్ రాలేదో దానికి ఒక వీఆర్ఎస్కు చేశారు. వీఆర్ఎస్ కూడా పెండింగ్లో ఉండే. ఇప్పుడే తెలిసిన సమాచారం ప్రకారం అతను వీఆర్ఎస్ కూడా కుదిరింది. గురువుకు తగ్గట్టు శిష్యుడు ఏదైతే గురువు నియమించారో శిష్యులను, ఆ శిష్యులు కూడా అలాగే సేమ్ ఏదైతే చేప ఉన్నదో ఆ చేపలాగానే, అవినీతి చేపలాగానే అందరూ మారి ఈరోజు ప్రజా ఆరోగ్య శాఖను మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకు చెందవలసిన పైసలు కూడా ఎవరైతే డబ్బులు ఉన్నాయో అవి కూడా సరి అయిన పద్ధతిలో సమకూర్చలేదన్నారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే అతనుకు మీ విషయంపై మాత్రం ఇప్పుడు మీరు మాట్లాడే అంశంపై మాత్రం అతనికి ప్రమోషన్ ఇవ్వడకు ఎంతవరకు సమంజసము? ఇప్పుడు కేవలం మన డాక్టర్ జగన్ గారు చెప్తున్నాడుగా 33 జిల్లాలలో కూడా ఇలాగే డిఎంహెచ్ఓలు అపాయింట్మెంట్ అని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మనం ఎవరైతే పల్వన్ కుమార్ విషయంలోనే మాట్లాడదాం. మీరేమంటారండి సుగుణాకర్ రాజు గారు? నమస్తే అండి. యా ప్లీజ్ గో అహెడ్ సార్. ఐఎమ్ ఆడిబుల్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ యు ఆర్. ఓకే. ఇక్కడ ఏమైపోయిందంటే అక్రమ మార్గంలో ఈ యొక్క ప్రమోషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎస్ సార్. మామూలుగా అయితే ఒక వ్యక్తి, ఒక డాక్టరు సిఏఎస్గా అపాయింట్మెంట్ అయిన తర్వాత అంచెలంచెలుగా ప్రమోషన్ని పొందుతూ ఉంటారు. డిప్యూటీ సివిల్ సర్జన్గా. అలా కాకుండా ఒక బేసిక్ అంటే డిప్లొమా తోటి ఒకవేళ సర్వీస్లో జాయిన్ అయి ఉన్నా కూడా 9 సంవత్సరాలు పట్టేది. సార్ ఒక్క చిన్న విషయం, వీడియో ఆన్ చేసుకుంటారా సార్ మీరు? మీ వీడియో నాకు విజిబుల్ లేదు. రైట్, గో హెడ్ సార్, గో హెడ్. ఎస్, go ahead sir. Yes sir, audio unmute చేయండి sir. Come on, go ahead. Unmute చేయండి sir మీ ఫోన్ ఆడియో. లేదు సార్, అన్మ్యూట్ చేయండి సార్ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ చేయండి ఫోన్. అన్మ్యూట్. యా, మాట్లాడండి సార్. ఓకే, ఇబ్బంది ఉంటే కేవలం ఆడియో మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. సుగుణాకర్ రాజు గారు, అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. ఒకవేళ ఆ వీడియో అభ్యంతకరంగా ఉంటే ఆడియోలోనే మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. సార్, కెన్ యూ హియర్ మీ?
హలో, ఎస్ సార్, శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. అప్పటిదాకా శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చెప్పుకుంటూ పోతున్నాం ఈ విషయంపై, ఈరోజు ఏదైతే జియో ప్రకారం అతనికి ఇల్లీగల్గా అతను పోస్టింగ్ చేయబడింది అని చెప్తున్నారు, ఈ విషయంపై మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో సహా కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హౌ హీస్ గాట్ పర్మిషన్? ఒకటండి, అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ఇందాక కేటగిరీ వైజ్ గా సివిల్ సర్జన్స్ గురించి చెప్పాను కదా, ఎస్, దాంట్లో 261 అని సర్వీస్ రూల్స్ జీవో, అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి కేటగిరీ వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఉండాలి, ఎన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఏ ప్రమోషన్ వస్తుంది అని చెప్పే జీవోనే 261. రైట్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే దాన్ని ఇవ్వడం జరిగింది రీఆర్గనైజేషన్ కింద. దాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంది. ఎస్ సార్. సో ఆ జీవో గురించి నేను నెంబర్ ఒకటి చాలు, కానీ పర్టికులర్లీ కమింగ్ టు ద ప్రమోషన్ ఆఫ్ ద ఇండివిజువల్, ఎవరైతే ఈయన ఉన్నారో, ఈయన 2021-2022 ప్యానల్ ఇయర్ లో సెలెక్ట్ అయినట్టుగా జీవో ఉందండి. ఈ జీవో నెంబర్ 83 ద్వారా కేవలం ఒకే ఒక్క వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు. ఈ జీవో ద్వారా ఒక వ్యక్తికి మాత్రమే ప్రమోషన్ ఇచ్చారు. మామూలుగా ప్యానల్ అంటే ఆ ఇయర్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు, ఎగ్జాక్ట్లీ. బట్ నేను అదృష్టం ఏంటంటే ఈయన ఒక్కరే ఉన్నారు అప్పుడు. సో నో ప్రాబ్లం, ఒక్కరైనా ఉండొచ్చు. కానీ 2021-22 ప్యానల్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే 2021 మార్చి నుంచి 2022 మార్చి వరకు ఎండ్ అయ్యేదే ప్యానల్ ఇయర్, ఏప్రిల్ 2021 నుంచి. ఓకే, సో ఆ ప్యానల్ ఇయర్ ఆగస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ కి ఎండ్ అవుతుంది. సో 26 జూలై 2022 కి డాక్టర్ గారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆయన క్వాలిఫికేషన్ అటైన్ చేసింది 2021 కి అండి. ఎస్. సో ఒక్క నిమిషం, నేను ఆయన ఏమంటారు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లోకి వెళ్తే ఎస్ సార్. మీరు ఆయన ఇండివిజువల్ డీటెయిల్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఎస్ ఎస్. నేను ఐ విల్ రీడ్ అవుట్ హిస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఆయన 24 జూన్ 1981 లో పుట్టారు. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ 62,721. ఎగ్జాక్ట్లీ. సో ఈ నెంబర్ ని TSMC లో మీరు ఎవరు సెర్చ్ చేసినా వస్తుంది. ఈయన డిప్లొమా ఇన్ డెర్మటాలజీ, వెనీరియాలజీ అండ్ లెప్రసీలో చేశారు. ఎస్ సార్. క్వాలిఫికేషన్ అటైన్ చేసింది 2021 మార్చ్ 25. ఎస్. అంటే రిజిస్ట్రేషన్ చేసిన డేట్. అవును సార్. బట్ 2020 అక్టోబర్ కి ఆయన చదువు అయిపోయినట్టుగా ఉంది. అంటే 2021లో రిజిస్టర్ చేశారు. బట్ కన్సిడరింగ్ హిస్ కంప్లీషన్ ఆఫ్ ద సర్వీస్, ఐ మీన్ ఇది అక్టోబర్ 2020లో కంప్లీట్ చేస్తే జూలై 2022 కల్లా ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటికీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా రిటైర్ అయ్యే డాక్టర్లు ఉన్నారు. ఎన్నో ఏళ్ళు డిప్యూటీ సివిల్ సర్జన్ గా చేసి సివిల్ సర్జన్ ప్రమోషన్ రాకుండా రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. 2 ఇంక్రిమెంట్ల కోసము, లేదంటే వాళ్ళ సర్వీస్ చివర్లో ఒక హోదాలో రిటైర్ అవ్వాలని ఎంతో మంది డాక్టర్లు వెయిట్ చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరిగిందా, లేదంటే ఒక వ్యక్తి దీన్ని శాసించాడా తెలియదు, కానీ అప్పుడు జరిగిన నక్రమాలు నేను 25 సంవత్సరాలు అయిందండి ఉద్యోగంలో చేరి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా. నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని చూశాను, కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని ఇవన్నీ చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయం కంటే ఎక్కువ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరగడమే మాకు బాధగా ఉంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ దీన్ని అంటే అప్పుడంతా మేమంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ ర్యాంక్ లో ఉండేవాళ్ళం. సకల జనుల సమ్మె అయితేంది, మిలియన్ మార్చ్ అయితేంది, ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు మన ప్రజలకి అన్యాయం చేసినామని తెలిసినా సమ్మెలో పాల్గొనే వాళ్ళం. నిజానికి డాక్టర్లు డ్యూటీ యాక్సిడెంట్ అయితే తెలంగాణ ప్రజలకే నష్టం. అయితే ఉద్యమం కోసం తెలంగాణ ప్రజలు కూడా ఆ ఉద్యమాన్ని సహకరించి ముందుకెళ్లారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కొందరు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించా, మరి ఎలా జరిగిందో తెలియదు, లేదా వాళ్ళకి తెలిసే జరిగిందా కూడా తెలియదు, పూర్తిగా రూల్స్ ని వైలేట్ చేసి 9 సంవత్సరాలు పోస్ట్ డిప్లొమాతో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ రావాలి. సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ మాత్రమే రావాలండి. ఈయన DMNHO కావడానికి ఎప్పటికీ అర్హత లేదు. ఆయన ఎప్పటికైనా అర్హత ఉంది అంటే ఆయన వర్టికల్ సీనియారిటీ, అంటే ఆయనతో పాటు చేరిన డాక్టర్లలో ఈయన సీనియర్ అయితే తప్ప DMNHO అవ్వడానికి అధికారం లేదు ఈయనకి ఎప్పటికీ కూడా. ఒక అధికారం లేని దాన్ని అడ్డదారిలో తెచ్చుకోవడం అంటే అవినీతి అంటారు, లేదంటే రాజ్యాంగ వ్యతిరేకం అంటారు. ఇది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం కూడా ఒక రోజులో ఏ పనులు చేయలేదు, మాకు సరైన సమయం ఇవ్వండి, ఒక 30 రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది MLCది, తప్పకుండా దీనిపైన చర్య తీసుకుంటామని మినిస్టర్ గారు చాలా
పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సెక్రటరీస్, హెచ్ఓడిస్ అందరు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ అందరికి కూడా తెలుసు. కానీ కొన్ని నిర్ణయాలు చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. దానికంటూ ఒక టైం పడుతుంది. అన్ని ఒక్క రోజులో పెన్ను మీద సంతకం పెట్టి అందరినీ తీసేయలేరు. వాళ్ళకు ఉండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మేము అదే అనుకుంటున్నాం. బట్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఒక పల్వన్ కుమార్ గారి మీదనే కాదండి, వ్యక్తుల మీద మా పోరాటం లేదండి. ఎస్ సార్. సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఉద్యోగంలో చేరిన ప్రతి మెడికల్ ఆఫీసర్ డిఎంఎన్హెచ్ఓ కాదు, డైరెక్టర్ వరకు వెళ్ళగలగాలి. సరి అయిన న్యాయం జరగాలి అందరికీ. నాకు కూడా చాలా సార్లు వచ్చిందండి అవకాశం. నేను ఒకటే మాట చెప్పాను, అడ్డదారిలో అయితే ఆ జిల్లాలో ఉన్న సీనియర్లను ఎదిరించి నేను డిఎంఎన్హెచ్ఓ కుర్చీలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. బికాజ్ నేను అదే ర్యాంక్ నుంచి పైకి వెళ్ళాలి. నేను వేరే వాళ్ళని తొక్కుకుంటూ పైకి వెళ్ళడం అనేది సరే అధికారంతో అవుతుందేమో, కానీ ఎన్ని రోజులు చేస్తారు అట్లా? ఎస్. అండ్ ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డిఎంఎన్హెచ్ఓగా ఎవరైనా జూనియర్ అవ్వచ్చు, కానీ పారామెడికల్ కు మీరు వెళ్తే హెల్త్ అసిస్టెంట్ నుంచి సూపర్వైజర్ అవుతారు, సూపర్వైజర్ నుంచి హెచ్ఈఓ అవుతారు, ఎస్. హెచ్ఈఓ తర్వాత సిహెచ్ఓ అవుతారు. ఆ ర్యాంకులలో ఎక్కడా కూడా మిస్టేక్స్ జరగవండి. ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంటది. ఒక్కరు కూడా వైలేట్ చేసి పైకి వెళ్ళలేరు. డాక్టర్స్ లో ఎందుకు అంటే ఒకరికి హాస్పిటల్ ఉంటది, ఒకరి డ్యూటీలకు బోరు, ఏదో ఒక వీక్నెస్ ఎవరో ఒకరికి ఉంటది. ఈ వీక్నెస్ అడ్డం పెట్టుకొని డాక్టర్ల పైన ఎలాంటి ఏమంటారు అన్కాన్స్టిట్యూషనల్ గా మనం చేసినా ఎవరు నోరెత్తరు అని వాళ్ళ అభిప్రాయం ఉంది. రైట్. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ కామ్గా లేదు. ఎవ్రీబడి ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. మా జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ ఎవ్రీ మెంబర్ ఈజ్ స్ట్రాంగ్లీ ఫైటింగ్ ఫర్ ద కాజ్, ఫర్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండి, నాట్ ఫర్ అస్. మాకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా ఎవ్రీబడి ఈజ్ రైట్ఫుల్లీ రావాల్సిన పోస్టులు రావాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. రైట్ సార్. ఓకే, ఇప్పుడు మరొకసారి మనం జగన్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ జగన్ గారు ప్రస్తుతం ఏదైతే చేశారో అంటే ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్ ఆవేదన ఎంత చెందుతున్నారో మనం చాలా కళ్ళారా చూసాం. ఇప్పుడు అతనికి ప్రమోషన్ వచ్చినప్పటికీ నాకన్నా సీనియర్, నాకన్నా సుపీరియర్స్ ఇంకా ఉన్నారు, వారికి ప్రమోషన్ రావాలి, చట్టపరంగా ఏదైతే ఉన్నదో యాక్చువల్లీ నియమ ప్రకారం రావాలి అని అతను తనకు తాను అక్కడ వచ్చినప్పటికీ అవకాశాన్ని వినియోగించుకోలేదు. కానీ అవినీతికి పరాకాష్ఠ చెందిన ఈ వ్యక్తులు ఎవరైతే మనం చెప్తున్నామో, మనం ఈరోజు వ్యక్తులని చెప్తున్నాము, ఒక సిస్టమ్నే మనం చెప్తున్నాం. కానీ ఈరోజు ఒక వ్యక్తి మాత్రం ఈరోజు అనేక ఎంత దుర్మార్గంగా లక్షల కోట్ల రూపాయలు ఒక చిన్న పేదవాడికి, కార్పొరేట్ హాస్టల్లో పోతున్న వారికి మాత్రం ఏదైనా చేసుకోండి అనే మనం ఒక ఇచ్చిపెట్టే వాళ్ళం. కానీ ఏదైతే పేదవాళ్లకు, బిలో పావర్టీ పీపుల్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ మాత్రం ఎస్పెషల్లీ వాళ్ళు పోతారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్, వాళ్లకు చేరవలసిన డబ్బులే ఈరోజు పక్కదోవబడుతున్నది. ఈ విషయంపై అదే బ్రహ్మాండంగా ఇంతకుముందు కరోనాలో పొట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరేమంటారండి చెప్పండి ప్లీజ్. అయితే తెలంగాణ గవర్నమెంట్కు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ప్రజలకు చేరవలసిన నిధులు డిఎంహెచ్ఓ విభాగాలకు చేరుస్తారు. ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ అది కూడా కేంద్రం నుంచి వస్తాయి, కేంద్రం నుంచి వచ్చిన బదులు. ఎస్. అయితే మీకు ఇంకా ఒకటి చెప్తూ చూడండి, కరోనా టైంలోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డిఎంహెచ్ఓ అధికారికి 15 లక్షలు స్పెషల్ ప్యాకేజ్ కింద ఒక డిఎంహెచ్ఓ అధికారికి 15 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన 15 లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్గా అప్పుడు కరోనా టైంలో ఎవరికైతే అవసరమో ప్రత్యేక నిధులు కేటాయించుకోండి అని చెప్పి ఇస్తే, వాళ్ళకు సంబంధించిన అనుచరుల అకౌంట్లలో వేసుకొని వాళ్ళకు సంబంధించిన ఖర్చుగా బిల్లు రిసీప్ట్లు క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి వాళ్ళ యొక్క నిధులను దుర్వినియోగం చేసిన ఘనత మన తెలంగాణ డిఎంహెచ్ఓ అధికారులకు ఉంది. ఓకే, అలాగే మీరు నేను చెప్తున్నాను అండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్క డిఎంహెచ్ఓ అధికారులకు స్పెషల్ ఫండ్ కానీ, ప్రత్యేక నిధులు కానీ, లేకపోతే వైద్యానికి సంబంధించిన, లేకపోతే పిహెచ్సి సెంటర్లు కానీ, సిహెచ్సి సెంటర్లకు కానీ, లేకపోతే ఏఎన్ఎం సెంటర్లకు కానీ, లేకపోతే అంబులెన్స్లు 108 అంబులెన్స్లకు సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్ కానీ, లేకపోతే వివిధ రకాల శాఖల విభాగాలకు విభజించి వాళ్ళకు ప్రత్యేక ఫండ్ నిధులు ఇస్తే వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఎంత మొత్తంలో వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, మిగతాదంతా ఎంత దోచుకుంటున్నారు అనేది ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక శ్వేతపత్రం మనం వేసి తర్వాత తీసుకొని దాని మీద చూస్తే తెలుస్తుంది మొత్తం వాళ్ళ యొక్క భాగవతాలు ఏ విధంగా నడుస్తుంది. అయినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు వాళ్ళు రావడమే అవినీతి పరులుగా వచ్చి ప్రమోషన్ తోటి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, దోచుకోవడము, దాన్ని దాచుకోవడము, మళ్ళీ తర్వాత ప్రమోషన్లు కావాలన్నా లేకపోతే ఇంకా ఏదైనా అభివృద్ధి వాళ్ళు కూడా చెందాలంటే మళ్ళీ డబ్బు మొత్తం వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. అందుకే వాళ్ళు ఎంతసేపున వాళ్ళ డ్యూటీ విధానాలు, నేను ఇప్పుడు చెప్తున్నాను, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రైవేట్ హాస్పిటల్స్కు పర్మిషన్ ఇవ్వాలంటే అలోపతి మెడికల్ కేర్ క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2010 ప్రకారము
18 రకాల కండిషన్లు ఉండాలి. వాళ్ళు ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, మేము హాస్పిటల్ పెట్టుకుంటున్నాము, మేము ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒక అప్లికేషన్ పెడితే దాంట్లో వాళ్ళు ఒక డీటెయిల్స్ చూసి వాళ్ళు వెరిఫై చేసి ఒక 3 నెలల తర్వాత వాళ్ళకు పర్మనెంట్కు రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్. కానీ ఎక్కడ కూడా డిఎంహెచ్ఓ అధికారులు ఆఫీసులలో కూర్చొని వాళ్ళని హాస్పిటల్ విజిట్ చేయకుండా, వాళ్ళు విజిట్ ఎలాంటి అసలు డాక్టర్స్ ఉన్నారా లేరా, వాళ్ళ ఫర్నిచర్ ఉందా లేదా, అసలు ఫైర్ ఎగ్జిట్ ఉందా లేదా, బయోమెట్రిక్ మెడికల్ క్లియరెన్స్ ఉందా లేదా, అసలు అన్ని రకాల సర్టిఫికేట్ ఉన్నాయా లేక, అసలు డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ అర్హులా కాదా ఏది కూడా పూర్తి మొత్తంలో ఎంక్వైరీ చేయకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం. అట్లాంటి పరిస్థితి పుట్టగొడుగులాగా మీరు చూడండి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 600 నుంచి 700 హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ ప్రతి ఒక్క సంవత్సరంలో పుట్టుగొడుగు ఇట్లా వచ్చేస్తున్నాయి. అవి ఎంత మొత్తంలోనే డాక్టర్లు మారుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, అసలు అర్హత ఉందా లేదా లేదు. ఒకవేళ వాళ్ళు చట్టపరమైన ఏమైనా చర్యలు తీసుకుని హాస్పిటల్ పోయినట్టు ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళ యాక్ట్ ప్రకారం ఏమైనా తీసుకొని ఏమైనా హాస్పిటల్ క్లోజ్ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించదు. పేద మధ్యతరగతి ప్రజలకు హాస్పిటల్లో అన్యాయం జరిగింది, మరి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, డిఎంహెచ్ఓ అధికారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్కి నామమాత్రం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు. అర్హత లేని డాక్టర్స్ ఎవరైతే ఉండి వాళ్ళు ఇట్లా నిర్లక్ష్యం చేసినా డిఎంహెచ్ఓ అధికారుల పనితీరు అసలు బాగాలేదండి. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అందుకే డిఎంహెచ్ఓ అధికారులు ఈ పైరవతో వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ ఎవరైతే నిజాయితీగా పనిచేసే, నిజాయితీగా ఉండి వాళ్ళు అర్హతతో వచ్చిన వాళ్ళు ఇట్లాంటి చేయరండి. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానం నుంచి అన్ని గమనించి వాళ్ళు నిజంగానే వాళ్ళ అనుభవ ప్రకారం ఉన్న వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు. 100లో 1-2 చేయొచ్చు, కానీ కొంతమంది సీనియర్ డాక్టర్లు చాలా వాళ్ళు బాధపడుతున్నారు. ఒక డిఎంహెచ్ఓ అధికారి తప్పు చేస్తే అసలు ఇది చేయాల్సిన అవసరం లేదు, ఇది తప్పు, కానీ ఏం చేస్తాం, మేము చేయలేని పరిస్థితి, మీరు చేయలేని పరిస్థితి అని చెప్పుకొని బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం మనం ఒకసారి విషయాన్ని ఆలోచిస్తే, మనం ఒకసారి చూస్తున్నట్టుమైతేను ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక వ్యక్తి అవినీతిపరుడుగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే అతను పుట్టగొడుగులు వస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తున్నాయో ఈ అవినీతిపరుడే కాబట్టి ఈ అవినీతిపరులకు పరకాష్ట ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా అవినీతి. దీంతో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రజా సమస్యల పట్ల ప్రజల ఆరోగ్యానికి సరి అయిన పద్ధతిలో ఇప్పుడు మనం అనేక మార్లు చూస్తున్నాం. ప్రతి జిల్లాలో అనేక ఏదైతే ఫేక్ డాక్టర్స్, ఫేక్ హాస్పిటల్స్ ఏదైతే మనం రోజుకు బయటపడుతున్నాయో, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్లో కూడా ఇప్పుడు డిప్లొమా చెందిన వ్యక్తి అనర్హుడు కాక అతను ఇంత అవినీతి జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కన్నా కోడ్ ఉన్నది, దీంట్లో యాక్షన్ తీయడానికి ఇది సమయం లేదు. ఒక అవినీతిపరుణ్ణి అతనికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్తో సహా మనం ప్రవేశపెడుతున్నప్పుడు ఎలక్షన్స్ కోడ్స్ ఎక్కడికి వచ్చాయండి? అతన్ని సస్పెండ్ చేయడానికి ఎలక్షన్ కోడ్స్ ఎక్కడికి వచ్చాయి? ఈ విషయంపై మీరేమంటారు జగన్ గారు? అసలు ఎవరైతే అధికారులను నియమించిందే వాళ్ళు వచ్చిందే పైరవితో వచ్చారు. ఎస్, ఇప్పుడు మనకు మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఎవరు అలా విధంగా స్పందిస్తారండి? మీరు కూడా ఆలోచించాలి ఒకసారి. నేను ఏమంటున్నాను, అతను వచ్చేదే పైరవితో వచ్చాడు ఆ పోస్టుకు. మళ్ళీ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినా ఎవరికి చేయాలి? అధికారులకు చేశాను, వాళ్ళ నిర్లక్ష్య వైఖరి 100% ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కానీ ఎందుకంటే ఒకసారి పోస్ట్లో అధికారి వచ్చి కూర్చున్న తర్వాత అతన్ని తీయాలన్నా, అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా దాని వెనకాల ఎంతో శక్తులు, ఎంతో ఒడిదుడుకులు ఉంటాయి. దాని యొక్క బలోపేతం చేయాలంటే చాలా కష్టమైన పనిగా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సార్ మనం తెచ్చుకున్న తెలంగాణగా సార్ నిధులు, నియమాలు, నీళ్లు నియామకాలు అని తీసుకున్న తెలంగాణనే ఈరోజు మనం మన చేతులారా పోగొట్టుకుంటున్నాం. మన ఉద్యోగాలకు సంబంధించిన మనకు సంబంధించిన మన ప్రజానికానికే మనం ద్రోహం చేస్తున్నట్టు కనపడతలేదా? అంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద మనం ఏదైతే దుమ్మెత్తిపోస్తున్నామో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆ బాటలోనే నడుస్తున్నట్టుగా మీకు కనపడతలేదా? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కాదు, 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు వైద్య రంగంలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు తొత్తుగా ప్రభుత్వాలు పనిచేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రులను ఎక్కడ కూడా మెరుగుపరచకుండా మీరు 75 ఏళ్లలో ఒక ఉస్మానియా హాస్పిటల్, ఒక గాంధీ హాస్పిటల్, దాన్ని మించిన హాస్పిటల్ ఇంతవరకు కట్టిన చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. మన జనాభా ప్రాతిపదికగా ఎన్ని హాస్పిటల్స్ ఉండాలి అన్ని హాస్పిటల్స్ ఎక్కడ కూడా లేవు. చిన్నపిల్లల హాస్పిటల్ సార్ మీరు గమనంలో నీలపూర్ హాస్పిటల్ తప్ప ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి? ఎక్కడ కూడా లేదు. 500 బెడ్స్ కెపాసిటీ ఉన్న ఒక నీలపూర్ హాస్పిటల్ తప్ప మన జనాభా ఎంత? ఈరోజు నీమ్స్లో పోతే, ఎమర్జెన్సీలో పోతే ఒక బెడ్ దొరకట్లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇంకే ప్రభుత్వం కానీ
ఎమర్జెన్సీ పోతే ఒక వెంటిలేటర్ బెడ్ కూడా దొరకట్లేదు. ఇలా ఒక గవర్నమెంట్కి పోతే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు, ఆడు ఉన్న సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం కట్టడం వల్ల సరే మరి ఫ్యూచర్లో ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి వైద్య రంగంలో ఉంది. ప్రైవేట్ హాస్పిటల్నేమో ఈ అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వ హాస్పిటల్నే ప్రజానాయకులు పట్టించుకోరు. ఒక క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఇంకా వేరే పెద్ద రోగం వస్తే లక్షల రూపాయలు దోపిడీ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది రోజుకు పోతే. మరి ప్రభుత్వ హాస్పిటల్ పోతే డాక్టర్స్ ఉన్నా, పేషెంట్లకు సదుపాయాలు లేక, బెడ్స్ లేక, వెంటిలేటర్ బెడ్స్ లేక, అక్కడ పోతే పట్టించుకున్న ఎమర్జెన్సీ ఒక స్కాన్ కావాలంటే మీరు నమ్మరో 3 నుంచి 4 గంటలు వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ హాస్పిటల్లో. ప్రైవేట్లో పోతేనేమో ఒక సిటీ స్కాన్ చేయాలంటే 5 నుంచి 6 వేల రూపాయలు, ఒక ఎంఆర్ఐ చేయాలంటే 10 నుంచి 12 వేల రూపాయలు అవుతుంది. ఆ రిపోర్ట్ రాంది డాక్టర్ ట్రీట్మెంట్ చేయడు. డాక్టర్ ఏమంటాడు, రిపోర్ట్ తీసుకుని రా బాబు నేను ట్రీట్మెంట్ చేశాను అతను చెప్తాడు. అట్లాంటి పరిస్థితి. అసలు డయాగ్నోస్టిక్ సెంటర్ లేవు, పిఎస్ సెంటర్లో డాక్టర్ అందుబాటులో లేరు. సిఎస్ సెంటర్లో ఇప్పుడు మీరు గమనించలేదు సార్, ఒక మండలంలో 40,000 జనాభా ఉంటే అక్కడ 30 బెడ్స్ పడకల ఆసుపత్రులు లేని పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఒక టౌన్లో పోతే నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రులు, జిల్లాకు ఒక 100 పడకల ఆసుపత్రులు లాస్ట్గా ప్రభుత్వం పెట్టింది. 100 పడకలు దేనికి సరిపోతుంది సార్? జనాభా ఎంత? 4 కోట్ల పైన చిలుకున్న జనాభాకు ఉన్న హాస్పిటల్ కెపాసిటీ ఏంది? ఓకే రైట్ సార్. ఒకసారి మనం సుగ్నాకర్ రాజు గారి దగ్గరికి వెళ్దాం. సుగ్నాకర్ రాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్సైట్స్ టీవీ అగైన్ సార్, బికాస్ ఐ థింక్ దట్ దెర్ ఈస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఫేస్డ్ రైట్ నౌ. దిస్ సిచ్యుయేషన్ ఈజ్ ఒక అవినీతి పరుడు వ్యక్తియే అక్కడ నియమించాడు. అయినప్పటికీ ఇది కుట్రపూరితంగా జరిగిందా, లేకపోతే అతనికి సంబంధించిన ఏదైతే అమ్యమ్యాలు పుట్టాయో దానికి సంబంధించిన అతని మీద చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారా? కానీ పేద ప్రజలు మాత్రం దీంట్లో అనుభవించాల్సి వస్తుంది. వాళ్లకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరేమంటారండి? సార్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. పారదర్శకంగా పాలన జరగాలని అంటా నేను. కంప్లీట్ వర్షన్ చెప్పండి సార్, ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా గతంలో బాగా మిస్ అయిపోయాం మీ వర్షన్ను. ఎందుకంటే పారదర్శకత పాలన ఉండాలి, అవినీతి రహిత అధికారులు ఉండాలి. దాని యొక్క పర్యవేక్షణ ఉన్నప్పుడే ప్రజా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ప్రజలందరూ కూడా ప్రభుత్వ వైద్యానికి అలవాటు పడితే ప్రైవేట్కి ఎవరు వెళ్ళరండి. ఇంతకుముందు ఒక వక్త చెప్తున్నట్టుగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ అనే హాస్పిటల్స్ తప్ప మిగతా ఏ హాస్పిటల్కి జనాలు వెళ్ళలేకుండేది. కానీ ఈ రోజులలో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే జంకుతూ ప్రైవేటుకు పోయి డబ్బులన్నీ కూడా కొల్లగొట్టుకునే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్స్ది. మరి ప్రభుత్వ ఆసుపత్రులలో మరి పూర్తి స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ వైద్యమే ముద్దు, ప్రైవేటు వద్దనే చందనంగా ముందుకు తీసుకుపోతే తప్ప ఈ ప్రభుత్వ వైద్యము ప్రజలకు అందే పరిస్థితి అయితే లేదు పూర్తి స్థాయి. కానీ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ వ్యక్తికి ప్రమోషన్ ఏదైతే వచ్చారో ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు చొరవ చేపట్టలేకపోతుంది? అంటే ఆల్రెడీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆల్రెడీ కాంప్లైంట్ ఇచ్చి ఉన్నదండి. కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ అనేది జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మనమైతే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మినిస్టర్ గారికి కూడా కాంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతం అనేది కాదు, ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి, అతనుకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఒకే సంవత్సరంలో వస్తే చాలా మందికి రావాలి. చాలా మంది డాక్టర్లు సర్వీస్ చేసి 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 ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వచ్చే ప్రమోషన్ కూడా రాకుండా పోతే ఇలా వీళ్ళు తెచ్చుకున్నారు కదా, ఇంకోరు తెచ్చుకున్నారు కదా అని అవినీతి రహితంగా, అంటే అవినీతి చేసి ఏదైనా తెచ్చుకోవచ్చు అనే అటువంటి ఒక సంస్కృతిని విడనాడాలి. అంటే ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో జియోఎంఎస్ నంబర్ 83 ప్రకారం అతనికి సింగిల్ హ్యాండ్ గా ఒకే ఒక జియో ప్రకారం అతను తీసుకొచ్చుకున్నాడు. అంటే అది ఒక ప్రత్యేక ప్రతిభావంతుడు అయితే ఇచ్చి ఉండవచ్చు. మరి ప్రభుత్వం నాటి ప్రభుత్వం ఇతని యొక్క ప్రత్యేక ప్రతిభను గుర్తించింది అనుకోవాలి. మరి ఆ ప్రతిభ ఏముంటుందో సార్, ఇంతకుముందు ఇంత సీనియర్స్ మీరు ఉండంగా కూడా, ఇప్పుడు మన శ్రీకాంత్ గారిని కూడా చూసాము, ఇంత సీనియర్స్ ఉండంగా కూడా మీరు కూడా శ్రీకాంత్, ఐ థింక్ దట్ ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, యు ఆర్ ద వన్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ గెట్ యువర్ నేమ్ ఇన్ ఎ గిన్నిస్ బుక్ రికార్డ్ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకో విషయం సార్, రెడ్ క్రాస్ సొసైటీ లెప్రసీ కంట్రోల్ బోర్డును ఎప్పుడో నేను క్యాన్సల్ చేసినట్టు విన్నా, బహుశా అది కూడా ఒకసారి చెప్పండి సార్ ఈ విషయంపై కూడా. హలో డాక్టర్ గారు, సుగ్నాకర్ రాజు గారు,
ఓకే రైట్ సార్ హలో ఇప్పుడు ఈ లెప్రసీ కంట్రోల్కు సంబంధించిన ఆ విషయాన్ని కూడా లెప్రసీ కంట్రోల్ బోర్డు మన దేశంలో లేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసేసారు. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అంటే యూజువల్ గా ఇక్కడ ఏమైందంటే డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ లో లెప్రసీ వింగ్ అనేది ఒకటి కానీ, లేకపోతే మన HIV ఎయిడ్స్ కంట్రోల్లో కానీ యా అనేక రకమైన ఇప్పుడు మలేరియా ప్రోగ్రామ్స్ అని చాలా రకాలైన ప్రోగ్రామ్స్ ఉంటాయండి డిహెచ్ కింద. దానికి కొన్ని స్పెషల్ ఆఫీసర్స్ గా వేసుకుంటారు, దానికి ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వర్టికల్ ప్రమోషన్ మీద వచ్చిండా ఆయన హారిజంటల్ ప్రమోషన్ మీద వచ్చిండా అనేదే పాయింట్. యా ఇక్కడ మనకున్నటువంటి మొట్టమొదటి అలిగేషన్ ఏంటిది, రావడం అనేది డాక్టర్ గారు ఈ యొక్క అడ్డదిడ్డంగా అంటే అక్రమ మార్గంలో ప్రమోషన్ తీసుకొని డిఎంఎండ్హెచ్ఓ అయ్యారు అనేటువంటిది ఒక అభియోగం. ఎస్ మరి అందరికీ కూడా రావాలి కదా. ఆ జిల్లాలో చాలా మంది సీనియర్ డాక్టర్స్ గతంలో ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళు కానీ పనిచేస్తున్నటువంటి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మరి వ్యతిరేకిస్తారు కదా. సో ఈ విషయమై ఇప్పుడు మన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పోయి మరి కంప్లైంట్ కూడా చేయడం అనేది జరిగింది. దీని మీద త్వరలో చర్యలు ఉంటాయి, కొంచెం వెయిట్ చేయాల్సిందే మనం. రైట్ సార్. ఒకసారి మనం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం డాక్టర్ సుగుణాకర్ రాజు గారు చెప్తున్నట్టుగా ఇంకా కొంత మనం అయితే వెయిట్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వెయిట్ చేసే సమయంలోనే తన తీరును మారుకోకుండా కేవలం అక్కడ ఏదైతే ప్రజలకు సంబంధించిన ఏదైతే డబ్బులు ఉన్నాయో దాన్ని అలాగే వినియోగించకపోతున్నారు. దాన్ని 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, మీరు చెప్తున్నట్టుగా ఎలక్షన్ కోడ్స్ ఉన్నాయని ఏదైతే ప్రభుత్వం దాన్ని దాటవేయడానికి ప్రయత్నం చేస్తున్నదో అందులో మరొకసారి ఆ అంశాన్ని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై మీరేమంటారండి? అవినీతి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎస్ సార్, ఎస్ సార్. అవినీతి లేని ప్లేస్ లేదు. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళందరూ చేస్తారు. ప్రజారోగ్యం అనేది అవినీతిలో పాల్పడితే చాలా బాధాకరం అనిపిస్తుంది. అవినీతి అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్. అది ఇక్కడ మనం ఆయన అవినీతి చేస్తున్నాడు అనేది ఆయన ఒక్కడే కాదండి. ఇప్పుడు మన జగన్ గారు చెప్పినట్టు మీరు ఎక్కడెక్కడ ఏ డిఎంఎండ్హెచ్ఓ గారు ఉన్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదండి. అవినీతి అనేది చాలా శాఖలలో అది అంటే జీతం ఎట్లనో అవినీతి అనేది ఒక భాగం అయిపోయింది చాలా చోట్ల. ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ కాదు. సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు రాకూడదు, కానీ పోలీసులు వస్తారు. ఆబ్కారీ శాఖ బంద్ ఉంటే కూడా, షాప్ బంద్ ఉంటే వెనక నుంచి తీసుకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తుంది, లేదంటే వాళ్ళు చూసి చూడనట్టు పోతారు. సో ప్రతి వ్యవస్థలలో అంటే ఎప్పుడైతే అధికారం పవర్ఫుల్ అవుతుందో అండి అప్పుడు అవినీతి కూడా అంతే పవర్ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే వ్యవస్థలో సింప్లిసిటీ వస్తుందో అప్పుడు అవినీతి తగ్గుతుంది. అంటే మీరు ఇప్పుడు జగన్ గారు హాస్పిటల్ పర్మిషన్స్ గురించి మాట్లాడారు, అది కూడా ఇంకొక సబ్జెక్ట్. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ నడవాలంటే మరి ఎన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు? గవర్నమెంట్ ఎన్ని డాక్టర్ల పోస్టులు ఇస్తుందో అంతమందినే చదవనివ్వాలి. వాళ్ళందరూ ఎక్కడ పని చేయాలి? సో వాళ్ళు హాస్పిటల్ ఎట్లా పెట్టుకుంటారు? అందరూ గవర్నమెంట్కి పోలేరు, అందరూ కార్పొరేట్కి పోలేరు. మరి ఈ 2 గ్రూపుల మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ సర్వ్ చేస్తున్నవి ఏంటి? వాళ్ళ ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్సే కదా. ఆ అన్నిటినీ మీరు రూల్స్ పేరు మీద టైట్ చేస్తే రేపు హాస్పిటల్ పెట్టడానికి ఎవడు ముందుకు రారు, ఏ డాక్టర్ ముందుకు రాడు. అంటే వ్యవస్థ ఎలా తయారవుతుందంటే ఒక 5 ఏళ్ల తర్వాత డాక్టర్లు ఫార్మసిస్టులుగా పనిచేయడానికి ముందుకు వస్తారు, నర్సులుగా పనిచేయడానికి ముందుకు వస్తారు, ల్యాబ్ టెక్నీషియన్స్ గా పనిచేయడానికి కూడా ముందుకు వస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే 3600 చిల్లర 3300 చిల్లర సబ్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సిలని 600 చిల్లర ఉన్నాయి. అంటే 4000 మంది వస్తే ప్రతి సంవత్సరం ఒక కొత్త డాక్టర్ని పెట్టొచ్చు. అలాంటిది మనం 10,000 మంది డాక్టర్లను తయారు చేయబోతున్నాం. వాళ్ళందరూ ఎక్కడ తేలుతారు? వాళ్ళందరూ కోచింగ్ సెంటర్లు తేలుతారు. సంవత్సరానికి అందరికీ పీజీ సీట్స్ వస్తాయా? రావు, కొందరికే వస్తాయి. లేకపోతే ఎక్కడ తేలుతారు వాళ్ళు? పద్మారావు నగర్ లో కోచింగ్ సెంటర్లు తేలుతారు. వాళ్ళందరికి అక్కడ బిల్డింగ్లు రియల్ ఎస్టేట్ వాల్యూ ఎంత పెరిగిందంటే ఒకప్పుడు ఎంసెట్ కోచింగ్ కి మనం నెల్లూరుకి ఎట్లా పరిగెట్టే వాళ్ళము, తలకాయకి 100 రూపాయలు అని ఉండేది. 3 ఉంటే రూమ్ లో, నేను ఎంసెట్ కోచింగ్ తీసుకున్న టైంలో 3 ఉంటే 300 రూపాయలు ఖర్చు అనమాట. ఈ రోజు అలా 10,000 రూపాయలు అయింది పద్మారావు నగర్ లో ఒక డాక్టర్ కోచింగ్ తీసుకోవాలంటే. ఒక 1 year లో కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా పీజీ అవుతాడని గ్యారంటీ ఉందా? లేదు. పోనీ పీజీ చేసి బయటకు వస్తే గ్యారంటీ ఉందా? ఏం లేదు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ కాంప్లెక్స్ ఆల్సో. అలా ఇవన్నీ ఈ చర్చ నాన్ మెడికల్ పీపుల్ చూస్తే ఎవరు డాక్టర్ అవ్వడండి. డాక్టర్ అవ్వడానికి ఎవరు ముందుకు రారు. డాక్టర్లకు ఉండే కష్టాలు చాలా ఉన్నాయి.
మీకు బంగారం షాప్ మీద ఎప్పుడు అద్దాల మీద రాళ్ళేయరండి, డాక్టర్లకు హాస్పిటల్ మీద వేస్తారు. బంగారం షాప్ లో 20 లక్షలు పెట్టి వడ్డానం కొనుక్కొచ్చిన వాళ్ళు కూడా నవ్వుకుంటూ బయటకు వస్తారు. కానీ హాస్పిటల్లో బేబీ బుట్టి కూడా హాస్పిటల్లో బిల్లు తగ్గించడానే మాట్లాడతారు. సో దెర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ సొసైటీ. జనాల తీరులో మార్పు రావాలి, రకరకాలు ఉన్నాయి. బట్ అవినీతి విషయానికి వస్తే ఆయన ఎంత చేస్తున్నాడని నాకైతే తెలియదు. నేను ఎప్పుడు ఆయన కింద పని చేయలేదు. పనిచేసే అవకాశం వస్తే నేను చూపించేవాడిని, కానీ ఆయన కింద ఎప్పుడు పని చేయలేదు. ఆయన నిజానికి నాకు మనిషి కూడా తెలియదు. ఓన్లీ థింగ్ ఇల్లీగల్ గా ప్రమోషన్ అనే టాపిక్ మీద 4 సైడ్స్ టీవీ నా అభిప్రాయం అడిగినందుకు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏడీపీహెచ్ అనే ఒక గ్రూపు, పల్వన్ కుమార్ లాంటి కొందరు ఐసోలేటెడ్ అని చెప్పుకోవచ్చు, జనరలైజ్డ్ గా చెప్పలేను. కానీ ఎవరెవరికి సివిల్ సర్జన్ గా 2 ఏళ్ళకి ఇచ్చారో, 3 ఏళ్ళకి ఇచ్చారో, 9 ఏళ్ళు కాకుండా ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ పూర్తి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సివిల్ సర్జన్ పోస్ట్ కి ఇచ్చే జీతము సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీతం కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి నెల క్యుములేటివ్ గా గవర్నమెంట్ కి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో ప్రభుత్వం దాన్ని దృష్టి పెట్టి అవసరం లేకుండా అడ్డదారిలో ఎవరైతే ప్రమోషన్ తీసుకున్నారో వాళ్ళందరినీ రివర్స్ చేసి వాళ్ళ యాక్చువల్ ర్యాంక్ ఎక్కడో ఆ ర్యాంక్ లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. పల్వన్ కుమార్ గారికి కావాలంటే ఇంకొక 7 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ ఇస్తే నేనే పోయి దండేస్తాను, షాల్వా కప్పుతాను. అట్లా ఎవరికైనా సరే ఇల్లీగల్ గా ప్రమోషన్ ఇచ్చి ఉంటే అవన్నీ కూడా రివర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ అవినీతి అనేది ఇక సిస్టమ్ లో భాగం అండి. అవి మనం తగ్గించుకుంటూ పోవాలంటే రూల్స్ హ్యావ్ టు బి సింపుల్ అండ్ ప్రజలకి ఈజీగా ఉపయోగపడే విధంగా ఉండాలి. రైట్ సార్. అప్పుడు రూల్స్ సింప్లిఫై అయితే అన్ని కరప్షన్ అనేది తగ్గుతుంది. సార్ ఒకసారి జగన్ గారి దగ్గరికి వెళ్దాం. జగన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చాలా క్లియర్గా చెప్పారు, అవినీతి అనేది మాత్రం ఒక సిస్టంలో కేవలం ప్రజా ఆరోగ్య శాఖలో కాదు, అనేక శాఖలలో ఇట్లా అవినీతి కూరుకుపోయిందని చెప్తున్నారు. అయినప్పటికీ ఒక విషయం ఏంటంటే, ప్రజా ఆరోగ్యం అనేది అది సామాన్యమైన ప్రజలతోని ఒక్కసారిగా మెర్జ్ అయి ఉన్నది. ఆరోగ్యం, విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ విషయంలో ఆరోగ్యం అనగానే మనం ఏదైతే వైద్యాధికారిని చూడంగానే దేవునిలాగా భావిస్తాం. ఆ విషయంలో ఇప్పుడు ఇతనే ఇంత కరప్టెడ్గా ఉన్నాడంటే ఇంకా ఇతర విషయాలలో ఎన్ని కోట్ల రూపాయలు, అంటే కేవలం ఒక సిద్దిపేట జిల్లాలోనే ఇంత లక్షల కొద్దీ అవినీతి జరిగింది అని మనం నిరూపించాం. అది కూడా మన దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చూసుకుంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, అంటే కేంద్రం ఇస్తున్న ప్రజాధనాన్ని కూడా వీధులు వెళ్తలేరు. కేవలం అండి వాళ్ళు కూలీ నాలీలు 40 రూపాయలు ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఆ పిహెచ్సికి రావాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక రోజు కూలీ ఎంత నాశనం చేసుకొని ఎదురు డబ్బు పెట్టుకొని రావాలి. అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఆ వ్యక్తులకు చెందవలసిన ఏదైతే ఉన్నదో ఆ డబ్బును కూడా ఇంత దుర్వినియోగం చేస్తున్నానంటే ఈ విషయంపై మీరు యాజ్ ఏ ఒక ఉద్యమకారునిగా ఏమంటారండి? అంటే ఈ విషయంలో మాత్రం చాలా బాధపడాల్సిన విషయము. ఎందుకంటే పేదవాడు పేదగానే ఉంటున్నారు, ధనికులు అవుతున్నారు అనేది ఇట్లాంటి సంఘటనలు చూసినా గుర్తుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు శానిటైజర్ వర్కర్లే కానీ ఇంకా వివిధ రకాల చిన్న చిన్న విభాగాల్లో పనిచేసే వాళ్ళకు నెలకు ఒక 10 నుంచి 12,000 రూపాయలు ఉంటుంది. అంటే రోజుకు ఎంత లేదన్నా చాలా తక్కువగా, అంటే 400 నుంచి 500 రూపాయలు కూడా సంపాదించుకునే జీతంలో కూడా వాళ్ళు గవర్నమెంట్ అధికారులే కానీ వాళ్ళకి వచ్చే జీతంలో కానీ కకృతి వాడడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే మీరు చూడండి, ఏ సెక్టర్ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రభుత్వ ఉద్యోగ చిన్న భాగాలు వేస్తే మా అంటే 15,000 20,000 ఆ జీతాలు వచ్చేది. అది కాంట్రాక్ట్ బేస్ మీద ఉండి వాళ్ళు ఒక పని చేయడము, అట్లాంటి వాళ్ళకి వచ్చే స్పెషల్ ఫండ్ కూడా బోనస్ లాగా వచ్చే ఫండ్ని కూడా వాళ్ళు నొక్కేయడం అనేది చాలా బాధాకర విషయం. అంటే ఇట్లాంటివి జిల్లాల వైజ్గా వచ్చేవరకల్లా రాష్ట్రానికి అధికారులకు నేను అదే చెప్తున్నానండి. ఈ మొత్తం విషయంలో ఏంటంటే వాళ్ళు సంపాదించుకోవడము, దాచుకోవడము, వాళ్ళ ప్రమోషన్లకు, వాళ్ళ అధికారులకు లేకపోతే ట్రాన్స్ఫర్లకు ఇట్లాంటి డబ్బుని మళ్ళీ వాళ్ళు వాడుకోవడం. ఆ విధంగా అందుకే నేనేమంటే పై స్థాయి అధికారులే కానీ పై ఎవరైతే రాష్ట్రంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళ డ్యూటీ విధానాలు ఎవరైతే పర్ఫెక్ట్గా చేసి అర్హులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డిఎంహెచ్ అధికారులు ఇస్తే ఇట్లాంటి సంఘటనలు జరగవని నేను చెప్తున్నాను. నిజంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ నుంచి వీళ్ళు ఆశించారు కాబట్టి వాళ్ళు కూడా కింది స్థాయిల దగ్గర ఆశించారు. ఎస్, కింది స్థాయి దగ్గర వాళ్ళు ఆశించారు అంటే వీళ్ళు పై స్థాయిలకు ఇవ్వాల్సింది కాబట్టి ఆశిస్తున్నారని నేను అనుకుంటున్నా. అది ఆ విషయంలో 100% ఇప్పుడు మీరు చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మీరు గత కొన్ని సంఘటనలు చూస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఒక 1 కోటి రూపాయల నగదు బీరువాలు ఉన్నాయని, లేకపోతే ఇప్పుడు ఏసీబీ రైడ్లు అవుతుంటాయి కదా, అట్లా ఇప్పుడు మీరు గమనించలేదు. చేయండి ఏసీబీ రైడ్లు అందరూ డిఎంహెచ్ అధికారులకు చేయండి, డిహెచ్ అధికారులకు చేయండి. డైరెక్ట్ ఎవరెవరు ఉన్నారో అసలు వీళ్ళు ఏం చేసే వాళ్ళ ఆస్తులు ఎంత. ఇప్పుడు మనకైతే ప్రతి నెల జీతం అయితే తెలుస్తుంది కదా, ఈ 2 లక్షల 1,50,000 వాళ్ళ జీతం అయితే తెలుస్తుంది కదా.
వాళ్ళ సంవత్సరంలో ఆదాయం ఎంతో తెలుస్తుంది కదా. తర్వాత ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో వీళ్ళ ఆదాయం ఎంత వచ్చిందో తెలుస్తుంది కదా. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇంత ఆదాయం కాక మరి మిగిలిన డబ్బు ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది కదా. మరి ప్రభుత్వ అధికారులు ఏసీబీ రెడీగా మొత్తం డిఎంహెచ్ అధికారుల మీద ఏసీబీలు రెడీ చేయమని చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్లు రెడీ చేయమని చెప్పండి. వాళ్ళు తెలుస్తుంది కదా, వాళ్ళ సాలరీ ఎంతో తెలుస్తుంది కదా, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ బినామా ఆస్తులు తెలుస్తుంది కదా. సో నేనేమన్నా అంటే పైనున్న అధికారులు డిఎంహెచ్ కాకుండా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు ఇంకెవరున్నా సరే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి, వాళ్ళు ఎవరైతే నీతివంతులుగా ఉండి వీళ్ళని సక్రమంగా దిద్దితే ప్రజలకు అందుబాటులో మంచిగా న్యాయంగా వాళ్ళకి వచ్చేవన్నీ బెనిఫిట్స్ వస్తాయండి. ముఖ్యంగా నేను చెప్పేది అదే ముఖ్యం. వ్యవస్థలో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. మనకు రాజ్యాంగం ఏం కల్పించింది? ఉచిత వైద్యము విద్య అని కల్పించింది. ఉచిత వైద్యంకి మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఆసుపత్రులు ఏం చేస్తున్నాయి? సార్ డాక్టర్ గారు చెప్పినట్టుగా మంచి మంచి డాక్టర్లు ఉన్నారండి, వరల్డ్ వైడ్ డాక్టర్లు ఉన్నారు. అసలు మీరు వాళ్ళ వెలుగులో రాక చాలా బాధపడుతున్నారు. మీరు నమ్మరో ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే సర్వీస్ చేసేదాళ్ళు మాకు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోతే నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్పొరేట్ హాస్పిటల్, కానీ వాళ్ళు అదే లక్షన్నర చేస్తున్న ఉన్నారు. కరోనా పాండమిక్ టైంలో గవర్నమెంట్ డాక్టర్లు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద విచ్చలవిడే జనాలు చచ్చిపోవు. ఆ రోజు డాక్టర్లు ధైర్యం చేసి వాళ్ళకు సదుపాయాలు ఇచ్చినా, మాస్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రోజు పనిచేసి గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాన్లు కానీ ధర్నాలు చేసి కూడా ప్రజలను కాపాడిన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఇవాళ దేవుళ్ళు. వాళ్ళకి సదుపాయాలు కల్పించట్లేదు, వాళ్ళకి రావాల్సిన అర్హతలు కల్పించట్లేదు, వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ కల్పించట్లేదు. వ్యవస్థ లోపం ఉంది. ఫస్ట్ వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే పైన వ్యక్తులు మారాలి. వ్యక్తులు ఈ యొక్క అవినీతి ఆలోచనలు మారితే వ్యవస్థ మారుతుంది. సంతోషం. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి సుగ్నాకర్ రాజు గారి దగ్గర వెళ్దాం. కంక్లూడ్గా సార్, ఇప్పుడు ఏదైతే ఈ వ్యక్తికి సంబంధించిన ఏదైతే అతను ప్రమోషన్ తీసుకున్నాడో ఈ విషయంపై ఎమ్మెల్సీకు సంబంధించిన కోడ్ వస్తుంది, అడ్డం వస్తుంది ఇతని మీద చర్యలు తీసుకోవడానికి అని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అవినీతికి పాల్పడ్డాడు, అతను అర్హత లేకున్నా కూడా అతను వచ్చాడు, ప్రమోషన్ అయ్యాడంటే దానికి ఇవన్నీ అడ్డంకులు ఏంటండి? దీనికి సాకులు ఏంటండి? దీనికి ఇది ఒక దాని చర్య తీసుకో బదులు చెప్పడం వరకు ఎంతవరకు సమంజసం? దీని అదే డాక్టర్గా మీరు ఏమంటారండి? అగైన్ అన్మ్యూట్ యువర్ ఫోన్ సార్ ప్లీజ్. ఓకే, యా గో హెడ్. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయడం అభినందనీయం. థ్యాంక్ యూ మచ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి. రెండవ అంశం ఏమిటంటే ప్రభుత్వ డాక్టర్ల యొక్క సంఘం అనేది ఆల్రెడీ మినిస్టర్ గారికి కాంప్లైంట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి పరిశీలన అనేది 2. ఈ రెండిటి వలన కొంత సమయభావం జరుగుతుంది తప్ప డెఫినెట్గా చర్యలు అనేది తీసుకుంటుంది ప్రభుత్వం అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అది ఇకపోతే ఇక మనం ప్రతిసారి కూడా మనం అవినీతి అనేది మనం ఆరోపణ చేయడం ఈజీగా ఉంటుందండి అధికారి మీద. దాన్ని నిరూపించగలగాలి. అవినీతి అనేటువంటి దాన్ని మనం నిరూపించగలగాలి. సార్ నేను అది నా యొక్క పాయింట్. ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్. ఈ వ్యక్తికి సంబంధించిన అవినీతి ఎంత వరకు అతను అవినీతికి పాల్పడ్డాడో మొత్తం ఆధారాలతో సహా 4 Sides టీవీ తన ఒక ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించింది. అందులో అప్పుడు ఏసీబీ గారికి ఇవ్వచ్చు కదా, ఏసీబీకి మీరు డైరెక్ట్ యూ కెన్ గివ్ ఇట్ టు ది కంప్లైంట్ టు ది ఏసీబీ. అదేలే సార్, అది దాని బదులు ప్రజలు ఏదైతే ఉన్నారు ఇప్పుడు మనం విశేష స్పందన మనం చూస్తున్నాం సార్. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మన 4 Sides టీవీని చర్చ ద్వారా ఏదైతే మనం నిర్వహిస్తున్నామో అందులో వాళ్ళందరూ తన స్పందన చెప్తున్నారు. ఇక్కడ కూడా జరుగుతుంది సార్. వీఆర్ రెడీ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు యూ, వీఆర్ రెడీ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు యూ అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ టేకన్ కన్సిడర్ యువర్ ఒపీనియన్ to just we will go to the ACB also. If the government has not take any proper action against that person, definitely 4 Sides TV go to that higher officers in other departments also. Come on, go ahead sir. తప్పకుండా నేనైతే మేము గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరపుగా డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగద్దు. కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు అనేక మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎవరైనా సరే అక్రమ మార్గంలో ప్రమోషన్లు పొంది మరి అక్రమంగా పదోన్నతులను పొంది ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నారో డెఫినెట్గా ఈ యొక్క అసోసియేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి
వారిపై చర్య తీసుకునే విధంగా మేము ఇంకా ఫోర్స్ చేస్తాము. త్వరలోనే ఆ యొక్క రిజల్ట్ కూడా మీకు చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణాకర్ రాజు గారు. ప్రస్తుతం ఏదైతే కంక్లూడ్గా ప్రొఫెసర్ సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి సార్, ఈ రోజు ఏదైతే 4 Sides TV గతంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో అనేక మంది ఎవరైతే ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఎవరైతే గురి అయ్యారో, అవినీతికి సంబంధించిన వాళ్ళందరూ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ 4 Sides TVని మనం చూస్తున్నాం. వాళ్ళు పంపించినట్టుగా మన PCR ద్వారా కూడా మనకు సందేశాలు వస్తున్నాయి. కాకపోతే ఈరోజు కంక్లూడ్గా మీరేమంటారండి? ఈ అవినీతి పరుడైన చేపను ఎలా వెలికి తీస్తే బాగుంటుందండి? ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ అంటున్నారు, దానికి ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ తర్వాత మన సుగుణాకర్ రాజు గారు చెప్పారు, శ్రీకాంత్ గారు చెప్పారు, మన డాక్టర్ జగన్ గారు కూడా చెప్పారు. ఈ విషయంపై యాజ్ ఎ కంక్లూడ్గా మీరేమంటారు యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ 4 Sides TV? Come on, go ahead. Thank you, Jamil ji. First of all, I would like to congratulate you for conducting such a nice debate. And the debate is also the felt need of the hour అని నేను అనుకుంటాను. Exactly. ముఖ్యంగా మనం ఆలోచిస్తే కంచె చేను మేయడం అనేది మనం విన్నాం, అది ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనకు ప్రభుత్వ డాక్టర్స్ వాళ్ళ ఒక ఫోరం కానీ అసోసియేషన్ కానీ కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పారు. ఆ కంప్లైంట్ ఎవరికి ఇస్తున్నారు? ఆ కంప్లైంట్పై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఇవన్నీ మనం తీసుకుంటే లాస్ట్కు ఇట్ విల్ గో టు ది కన్సర్న్. అక్కడ ఎవరైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటారో ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అక్కడ వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంటైర్ సిస్టమ్ ఈస్ గెటింగ్ డివాస్టేటెడ్ అండ్ గెటింగ్ డ్యామేజ్డ్ బియాండ్ ఎనీ మెషర్. మనం ఇప్పుడు పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కనుక చూసినట్టయితే, చిన్నప్పుడు అక్కడ చదువుకున్నాం కాబట్టి అక్కడ పరిచయం ఉంది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈరోజు కూడా జీహెచ్ అంటాం, జీహెచ్లో ఉన్నటువంటి ఫెసిలిటీ మిగతా ఎక్కడా కూడా ఉండదండి. అంత వండర్ఫుల్ మెకానిజం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఎమినెంట్ పర్సనాలిటీస్, ఇష్టపడి అక్కడ పనిచేస్తారు. మరి అటువంటి ఇక్కడ కూడా మనం చూసాం, ఉస్మానియా తర్వాత గాంధీ మెడికల్ హాస్పిటల్స్లో, ఇవి టీచింగ్ హాస్పిటల్స్ కాబట్టి ఇక్కడ నిమ్స్లో కూడా వీ హ్యావ్ వండర్ఫుల్ బ్రెయిన్స్, వండర్ఫుల్ డాక్టర్స్. అయితే నిజంగా ఏమవుతోందంటే ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఓవర్లాప్ చేస్తూ, ఓవర్ పవర్ చేస్తూ కొన్ని శక్తులు, వ్యవస్థలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే అవి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. మరి మనం ఇప్పుడు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజానాయకుల పని ఏమిటి అంటే ఇటువంటి అధికారులను సరి అయిన మార్గంలో పెట్టడం, వాళ్ళకు సరి అయినటువంటి శిక్షలు వేయటం. ఇక్కడ శిక్ష కూడా సరిగా లేదండి. ఇక్కడ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చామని అంటున్నారు. అది సరిపోదండి, పెద్ద ఎజిటేషన్ చేయాలి. అసలు ఈ విధంగా వాళ్ళను తొక్కిపెట్టి ఇంకో వ్యక్తి ముందుకు పోయినప్పుడు ఇది చిన్న ఇష్యూ కాదు. దాన్ని మనం కంప్లైంట్ ఇస్తే సరిపోదండి, దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న కన్సర్న్ మినిస్ట్రీ కూడా ఇన్ని రోజులైన తర్వాత కూడా మనం హిస్టారికల్గా వెళ్తే ఈ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో పల్వన్ కుమార్, ఆయనకు 2022లోనే జిహెచ్ఎంసీ సర్కిల్ 9 and 10 నుంచి కూడా ఆయన షంట్అవుట్ చేశారు. ఆయనకు హిస్టారికల్గానే ఈ విధమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది. మరి ఇవన్నీ కన్సిడర్ చేసి కూడా ఆయనకు పోస్టింగ్ ఎలా ఇచ్చారు? దట్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు ప్రాపర్ కన్సిడరేషన్ అండర్ ది రైట్ఫుల్ గైడెన్స్. మరి అది లోపిస్తోంది. ఇక్కడ సమన్వయం లేదు. ప్రజా నాయకులు ఒక రకంగా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఒక రకంగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య సరి అయిన సమన్వయం లేకపోవటం వల్ల ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పేద ప్రజలకు ఏదైతే పిహెచ్సిలో వచ్చేటువంటి ఆ నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయంటే ఇంతకంటే సిగ్గుచేటు వ్యవహారం ఈ రాష్ట్రంలో ఏది ఉండదు. అన్నిటికంటే ముఖ్యమైనది వైద్య సేవలోనే అవకతవకలు జరుగుతున్నా ప్రతి ఒక్కరు కూడా ఇది నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక ధోరణితో ఉంటున్నారు. కానీ ఇది మన అందరి బాధ్యత. బాధపడే ప్రతి వ్యక్తి తరఫున మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు మనకు నొప్పి లేదు, బాధ లేదు కాబట్టి వచ్చిన వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉండటం సమంజసం కాదు. ప్రతి ఒక్క గొంతు కూడా కలవాలి. అసలు ఈ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ను ప్రక్షాళన చేయాలండి. అక్కడ ఆదిని A to Z అక్కడ అన్యాయము, అక్రమమే జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్క చోట ఇన్వెస్టిగేషన్ అనేది చాలా థరోగా జరిగి ప్రజలకు సరైనటువంటి వైద్యం అందాలి. అది కూడా సరైనటువంటి వ్యవస్థతో అందాలి. అలా ఎప్పుడైతే జరుగుతుందో మనం ఆశించినటువంటి తెలంగాణకు ఒక సార్థకత అనేటువంటిది ఉంటుందని నేను భావిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం చూసాము, రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక వ్యక్తి
అంటే కేవలం రాజ్యాంగ వ్యతిరేకం ఎందుకుంటున్నారో, నిబంధనల ప్రకారం అతనికి ప్రమోషన్ రాకున్నా, అర్హుడు కాకున్నప్పటికీ అతనికి ప్రమోషన్ కల్పించారు. ప్రమోషన్ కల్పించిన తర్వాత కూడా ఆ వ్యక్తి అవినీతికి పరకాష్ఠగా మారారు. అంతే, ఆయనకు గురువు అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వీఆర్ఎస్ తెచ్చుకొని పక్కకు జరిగిపోయారు. ఇదన్నీ చూస్తుంటే ఏదైతే మన సుధాకర్ శర్మ గారు చెప్పారు, డాక్టర్ జగన్ గారు చెప్పారు, డాక్టర్ సుగుణాకర్ రాజు గారు చెప్పారు, డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పారు, ప్రతి విషయంలో మనకు అక్కడ ప్రక్షాళన అవసరం ఉన్నది. అది వైద్య విధానంలో కానివ్వండి, వైద్య పరిషత్లో కానివ్వండి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దీంట్లో కానివ్వండి, ప్రతి విషయంలోనూ అక్కడ ప్రక్షాళన అవసరం ఉన్నది. ఆ ప్రక్షాళన బట్టి ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ కోడ్లు, ఎమ్మెల్యే కోడ్లు ఏదైతే ఉన్నదో దీనికి ఆటంకాలు కాకూడదు. ఒక వ్యక్తి మీద చర్య అవినీతి పరిస్థితి, ఓకే, అతనికి సస్పెండ్ చేయకండి, కనీసం ట్రాన్స్ఫర్ చేయండి, ఒకసారి ఒక కంపల్సరీ లీవ్లోకి వెళ్ళిపోమనండి. ఎందుకంటే ఆ అవినీతి జరుగుతూనే ఉన్నది కదా. ఈ విషయంలో కొన్ని రోజుల పాటు, ఒక రోజు కూడా అతనికి ఛాన్స్ ఇస్తే ఆ ఒక రోజులో ఎన్ని దారుణాలు జరుగుతాయో మనం ఊహించలేమా? అయినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ఐఎంఏ అసోసియేషన్ ఏదైతే చెప్పిందో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన డాక్టర్లు ఎవరైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో, డాక్టర్ రాథోడ్ ఆధ్వర్యంలో పోయి దామోదర్ రాజనరసింహ గారికి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రక్షాళన చేయడానికి కూడా అతను సహకరిస్తాం, ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. మనం కూడా ఆశిద్దాం. కాకపోతే ఈ అవినీతి చర్యలకు పట్టబడేదానికి ఏదైతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అవినీతి పరులు ఉన్నారో, కేవలం తెలంగాణలో కాకుండా ఆంధ్రలో కూడా ఎంతమంది అవినీతి పరులు, ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా 13 అక్కడ కూడా వాళ్ళని అపాయింట్మెంట్ చేశారు. వారికి సంబంధించిన ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో ప్రేక్షకులు, అలాగే డాక్టర్లు, సామాన్యులు ప్రతి ఒక్కరికి ఫోర్స్ ఐస్ టీవీ ఆహ్వానిస్తుంది. మీరేదైతే సలహాలు, సూచనలు, కంప్లైంట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమై రండి. మీ విషయాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీ సమస్యలను పరిష్కరించడానికి ఫోర్స్ ఐస్ టీవీ ఎల్లవేళలా మీతోటే ఉంటుందని చెప్పుకుంటూ ఈరోజు మా చర్చలో పాల్గొన్నందుకు, సలహాలు, సూచనలు, అలాగే విషయాలు కొంత మనకు తెలియని విషయాలు కూడా చేసినందుకు డాక్టర్ జగన్ గారికి, డాక్టర్ సుగుణాకర్ రాజు గారికి, ప్రత్యేకంగా డాక్టర్ శ్రీకాంత్ కోలం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, సుధాకర్ శర్మ గారు, థ్యాంక్స్ ఫోర్స్ ఐస్ ఫ్రమ్ ఫోర్స్ ఐస్ టీవీ. కీప్ వాచింగ్ ఫోర్స్ ఐస్ టీవీ.